Dear students and parents, welcome to Master Mar ఛానల్. మీరు నీట్ 2025 ఎగ్జామ్ రాశారు. ఇప్పటికే చాలా ఇన్స్టిట్యూట్స్ కీస్ విడుదల చేసి ఉంటాయి. వాటిని మీరు చూసుకుని ఉంటారు. మార్కులు ఒక అంచనాకి వచ్చి ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఈ కీలకు ఎన్టీఏ కీకి పెద్దగా తేడా ఏమీ ఉండదు. 1-2 మార్కులు తేడా వస్తుంది. అది కూడా రావచ్చు, లేకపోతే లేదు. పెద్ద తేడా మాత్రం ఏమీ ఉండదు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మనకు వచ్చిన మార్కులకు ఎక్కడ సీటు వస్తుంది, సీటు వస్తుందా రాదా, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏమిటి, ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి అనే టెన్షన్లో ఉంటారు. ఈ టెన్షన్ పోగొట్టడానికే ఈ వీడియో చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. మీ టెన్షన్ మొత్తం పోతుంది, ప్రశాంతంగా ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అడ్మిషన్ వరకు నీట్ న్యూస్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. కుడివైపు క్రింద ఉన్న బెల్ బటన్ని టచ్ చేయండి. ఆల్ సెలెక్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. వీడియో అప్లోడ్ చేయగానే మీకు మెసేజ్ వస్తుంది. ముందుగా మన రాష్ట్రంలో ఉన్న కాలేజీలు ఎన్నో తెలుసుకుందాం. ఆ తర్వాత అందులోని సీట్ల గురించి, ఆ సీట్లు ఏ క్యాస్ట్కి ఎన్ని ఉంటాయో తెలుసుకుందాం. కట్ ఆఫ్స్ అనేవి గత సంవత్సరాలతో పోల్చుకోవటం అనేది అంత ముఖ్యమేమీ కాదు. ఈ సంవత్సరం పేపర్ లెవెల్, మార్క్స్ లెవెల్ని బట్టి కట్ ఆఫ్ ఉంటుంది. ముఖ్యంగా మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్రంలో నీట్ విషయంలో అన్ని రాష్ట్రాల మాదిరిగా కాదు. ఒకే రాష్ట్రం 2 రీజన్లు, ఆంధ్ర యూనివర్సిటీ రీజన్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్. ఒక రీజన్ వారు మరో రీజన్లో సీటు పొందడానికి అర్హులు కాదు. ఏ రీజన్ వారు ఆ రీజన్లోనే సీట్లకు అర్హులవుతారు. ఒక ఓపెన్ కాంపిటీషన్లో నాన్ లోకల్ కోటా మాత్రమే ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతంకి వెళ్ళి చేరగలరు. అయితే ఇందులో కూడా టాప్లో ఉండాల్సి వస్తుంది. ఏయూ రీజన్లో 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో 11 మాత్రమే ఉపయోగపడతాయి. ఒక కాలేజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ మంగళగిరి. ఇది దేశమంతటా ఉన్న విద్యార్థులందరూ అర్హులే. అలాగే ఈ రాష్ట్రంలో ఏయూ రీజన్లో 12 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. 12 కాలేజీల్లో ఒకటి ముస్లిం మైనారిటీలకు కేటాయించబడింది, ఇంకొకటి డీమ్డ్ యూనివర్సిటీ. ఈ 2 కాలేజీల్లో సీట్లు అందరికీ రావు. ఎస్వియు రీజన్లో 7 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో ఒక మహిళా కాలేజీ ఉంది. ఈ కాలేజీ కేవలం మహిళలకు మాత్రమే. అలాగే ఈ రీజన్లో 7 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. అందులో ఒకటి ముస్లిం మైనారిటీలకు కేటాయించబడింది. మొత్తంగా మన రాష్ట్రంలో 38 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో 2 కాలేజీలు తీసివేయాలి. ఇవి మన స్టేట్ విద్యార్థులకి ఉపయోగపడవు. అవి ఎయిమ్స్ కాలేజ్, గీతం యూనివర్సిటీ, ఇది డీమ్డ్ యూనివర్సిటీ, ఇది కూడా తీసివేయాలి. మిగిలిన 36 కాలేజీల్లో 2 కాలేజీలు ముస్లింల కోసం ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి. ఇకపోతే 34 కాలేజీలు మన విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ఈ 34 కాలేజీల్లో ఉన్నటువంటి సీట్లు మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. మొత్తం 34 కాలేజీల్లో ప్రస్తుతం ఉన్న సీట్లు 2024 డేటా ప్రకారం తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ఎన్ఎంసి తన సైట్లో కాలేజీల లిస్ట్ని తీసివేసింది కాబట్టి లేటెస్ట్ న్యూస్ అందుబాటులో లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 6210. అవి రీజన్ వైజ్ చూసుకుంటే ఏయూ రీజన్లో 3745, ఎస్వియు రీజన్లో 2465 సీట్లు ఉన్నాయి. ఇవి మళ్ళీ మనం ప్రభుత్వ ప్రైవేటు విభాగాలుగా చూసుకోవలసి ఉంటుంది. ఏయూ రీజన్లో గవర్నమెంట్ కాలేజీలో 1845 సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో 1900 సీట్లు ఉన్నాయి. ఎస్వియు రీజన్లో గవర్నమెంట్ కాలేజీల్లో 1365 సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో 1100 సీట్లు ఉన్నాయి. వీటిని మనం రిజర్వేషన్ వారీగా చూసుకుంటే ఎవరికి ఎన్ని, అంటే ఏ క్యాస్ట్కి ఎన్ని వస్తాయో చూద్దాం. ముందుగా ఏయూ రీజన్ పరిశీలిద్దాం. అందులో గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లు చూస్తే 1845 ఉన్నాయి. ఇవన్నీ మనకి చందవు. ఆల్ ఇండియా కోటాకి 15% వెళ్తాయి. అలా ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే సీట్లు 280. అవి తీసేస్తే 1560 సీట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా
మిగతా రాష్ట్రాల్లో ఏ కేటగిరీలోకి వస్తాయి. కానీ మన రాష్ట్రంలో అలా కాదు. దిక్కుమాలిన గవర్నమెంట్స్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసి ఆ సీట్లను బి కేటగిరీకి పెట్టి అమ్ముతూ ఉన్నారు. అందుకే గవర్నమెంట్లో కూడా బి కేటగిరీ సీట్లు అనేవి ఉన్నాయి. ఆ సీట్లు ఏయూ రీజన్లో 4 కాలేజీల్లో ఉన్నాయి. అవి మొత్తం 273 సీట్లు. ఇవి పోను మిగిలినవి 1292. ఇవి మాత్రమే ఏ కేటగిరీ సీట్లు, అంటే మెరిట్ విద్యార్థులకు రానున్న సీట్లు. ఏయూ రీజన్లోని ప్రైవేట్ కాలేజీలలో 1900 సీట్లు ఉన్నాయి. ఇందులో ఏ కేటగిరీకి 950 సీట్లు ఉన్నాయి. ఎస్వీ రీజన్లోని మొత్తం కాలేజీలలో ఉన్న సీట్లు, గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లు 1365. అందులో ఆల్ ఇండియా కోటాకి 205 సీట్లు పోతాయి. మిగిలిన 1160 సీట్లు ఉంటాయి. ఇందులో కూడా బి కేటగిరీ సీట్లు ఒక కాలేజీలో ఉన్నాయి. అవి 63. అవి పోను మిగిలిన సీట్లు ఏ కేటగిరీ సీట్లు. ఇవి మొత్తం 1097. అలాగే ఎస్వియు రీజన్లోని ప్రైవేట్ కాలేజీల్లో 1100 సీట్లు ఉన్నాయి. ఇందులో ఏ కేటగిరీలో 550 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ సీట్లను క్యాస్ట్ వైజ్ వారి రిజర్వేషన్ పర్సంటేజ్ ఆధారంగా పరిశీలిస్తే ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు వస్తాయో మనం ఒక అంచనాకి రావచ్చు. నేను పట్టిక ద్వారా మీకు తెలియజేస్తాను. చూడండి, ఏయూ రీజన్లో గవర్నమెంట్ కాలేజీల్లో ఉన్న సీట్లు 1292. ఆయా క్యాస్ట్లకు విభజించగా జనరల్ 549, ఈడబ్ల్యూఎస్ 97, బీసీఏ 90, బీసీబీ 129, బీసీసీ 13, బీసీడీ 90, బీసీఈ 52, ఎస్సీ 194. ఈ ఎస్సీ క్యాస్ట్లో ఈ సంవత్సరం నుంచి క్యాస్ట్ను విభజించడం జరిగింది. 3 విభాగాలుగా దాన్ని విభజించారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని విభజించడం జరిగింది. గ్రేడ్ 1 13 సీట్లు, గ్రేడ్ 2 84 సీట్లు, గ్రేడ్ 3లో 97 సీట్లు వస్తాయి. ఎస్టీకి వస్తే 78 సీట్లు ఉంటాయి. మొత్తం కలిసి 1292 సీట్లు ఏ కేటగిరీలో ఉన్నాయి. అదే ఏయూ రీజన్లో ప్రైవేట్ కాలేజీల్లో మనం చూసినట్లయితే 590 సీట్లు ఉన్నాయి. జనరల్ 474, బీసీఏ 67, బీసీబీ 95, బీసీసీ 10, బీసీడీ 66, బీసీఈ 38, ఎస్సీ 143. అందులో గ్రేడ్ 1 10, గ్రేడ్ 2 62, గ్రేడ్ 3 71 ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో 57 సీట్లు ఉన్నాయి. మొత్తం కలిపి 590 సీట్లు. ఎస్వియు రీజన్కి ఇప్పుడు వద్దాం. ఎస్వియు రీజన్లో గవర్నమెంట్ కాలేజీల్లో ఉన్న సీట్లు 1097. ఇవి క్యాస్ట్ వైజ్ చూస్తే జనరల్ 478, ఈడబ్ల్యూఎస్ 69, బీసీఏ 77, బీసీబీ 110, బీసీసీ 11, బీసీడీ 77, బీసీఈ 44, ఎస్సీ 165. ఇది గ్రేడ్ 1 11, గ్రేడ్ 2 72, గ్రేడ్ 3 82 సీట్లు ఉన్నాయి. ఎస్టీ 66 సీట్లు ఉన్నాయి. మొత్తం 1097 సీట్లు. ఇక ఎస్వియు రీజన్లోని ప్రైవేట్ కాలేజీల్లో 550 సీట్లు ఉన్నాయి. ఇవి జనరల్ 279, బీసీఏ 36, బీసీబీ 55, బీసీసీ 6, బీసీడీ 36, బీసీఈ 22, ఎస్సీ 83. ఇందులో మళ్ళీ గ్రేడ్ 1 6, గ్రేడ్ 2 36, గ్రేడ్ 3 41. ఎస్టీ కేటగిరీకి 33 సీట్లు ఉన్నాయి. మొత్తం కలిసి 550 సీట్లు. ఇది మన రాష్ట్రంలో ఉన్న కాలేజీలు మరియు అందులో అందుబాటులో ఉన్న సీట్లు. వీటిని అవసరమైతే మరోసారి వినండి, అలాగే ఒక దగ్గర రాసి పెట్టుకోండి. ఈ వివరాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.